బిచ్చగాడితో పెళ్లి. రంగనాథం గారు తన భవంతి ముందున్న పెద్ద అరుగు మీద హుందాగా కూర్చొని చుట్ట కాలుస్తున్నారు. ఎదురుగా పురోహితుడు శాస్త్రి గారు పంచాంగం చూస్తున్నారు. పక్కనే బంటు రామయ్య విజనకరతో విసురుతున్నాడు. ఏమయ్యా శాస్త్రి, పొద్దున్నే పంచాంగం పట్టుకొని ముభావంగా కూర్చున్నావు? నా జాతకంలో ఏమైనా దోషం ఉందా, లేక నా సంపదకేమైనా దిష్టి తగిలిందా? శాస్త్రి నసుగుతూ, అబ్బే, అదేమీ లేదు బాబుగారు. మీ జాతకం మహారాజు జాతకం, కాని అమ్మాయి లక్ష్మి జాతకమే కాస్త. రంగనాథం కోపంగా, కాస్త ఏమిటి? నాలిక మడత వేయకు శాస్త్రి, సూటిగా చెప్పు. అదేనండి, అమ్మాయి జాతక చక్రంలో సప్తమ స్థానంలో శనిచూపు బలంగా ఉంది. ఈ ఏడాది గడిచేలోపు పెళ్లి జరగాలి. కాని వరుడు మాత్రం. వరుడెవరు? ఏ సంస్థానాధీశుడు, జమీందారు అయ్యుంటాడు, అంతేగా. శాస్త్రి ధైర్యం తెచ్చుకుని, లేదు బాబు, గ్రహాల స్థితి అది చూస్తుంటే అమ్మాయికి రాజయోగం ఉన్నా భర్త స్థానంలో దారిద్ర్యం కనిపిస్తోంది. అమ్మాయి ఒక బిచ్చగాన్ని పెళ్లి చేసుకునే యోగం ఉందని రాసుంది. రంగనాథం గట్టిగా నవ్వి, హహ, శాస్త్రి, నీ పంచాంగం పోతబడిపోయినట్టుంది, లేదా నీ బుర్ర చెడిపోయినట్టుంది. ఈ ఊరి జమీందారు రంగనాథం కూతురు బిచ్చగాన్ని పెళ్లి చేసుకోవటమా? ఆ బ్రహ్మదేవుడు కిందికి దిగొచ్చినా అది జరగదు. అయ్యో బాబుగారు, ఇది విధి లిఖితం, ఎవ్వరూ మార్చలేరు కదా. విధిని మార్చే శక్తి నా ధనానికుంది శాస్త్రి. చూస్తూ ఉండు, వచ్చే పౌర్ణమి నాటికి పక్కసీమ జమీందారు కొడుకుతో నా కూతురు పెళ్లి జరిపించి నీ పంచాంగాన్ని అగ్గిలో వేస్తాను. ఇంతలో గేటు బయట నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. భవతి భిక్షాందేహి, కర్మని తప్పించటానికి కర్తని అని విర్రవీగే ఓ మనిషి ఇంత అన్నం పెట్టు. రామయ్య విసురుతూనే, ఏయ్, ఎవరిది? దొరగారు కోపంలో ఉన్నారు. ఇప్పుడు భిక్షలవి లేవు, వెళ్ళు. ఆకలికి కోపంతో పనిలేదురా అబ్బాయ్. ఆకలి కడుపుకి, అహంకారం తలకి రెండూ ప్రమాదమే. రంగనాథం లేచి నిలబడి, ఎవడ్రావాడు నా ఇంటి ముందు నిలబడి నాకే నీతులు చెప్తున్నాడు? రే రామయ్య, వాణ్ణి లోపలికి బిలు. రామయ్య వెళ్ళి చింపిరి గుడ్డలతో మెడలో రుద్రాక్షలతో ఉన్న శివయ్యను తీసుకొనొస్తాడు. ఎరా బైరాగి, ఏంటి నీ పొగరు? ఊరందరూ నాకి వంగి దండాలు పెడుతుంటే నువ్వు మాత్రం నిల్చొని నీతులు చెప్తున్నావా? దండం మనిషికి కాదు దొరా, మనిషిలోని దైవానికి పెట్టాలి. నీలో అహంకారమనే రాక్షసుడు ఉన్నంతసేపు ఆ దైవం కనిపించడు. నోరు మొయ్. అసలే ఆ శాస్త్రి ఏదో వాగుతుంటే నువ్వు మధ్యలో వచ్చావు. నా కూతురు జాతకం బాగోలేదని బిచ్చగాన్ని చేసుకుంటుందని అంటున్నాడు. అది విని నవ్వొస్తుంది నాకు. శాస్త్రిగారు చెప్పింది నిజమే దొరా. నువ్వెంత ఎత్తుగోడలు కట్టినా, ఎంత బంగారం పోసినా, రాసి పెట్టుంటే ఆ తల్లి మెడలో తాలికట్టేదో పేదవాడే. అది ఈ బిచ్చగాడు కూడా కావచ్చు. రంగనాథం పట్టరాని కోపంతో, ఏమన్నావు? నువ్వా? నా కూతురిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? రామయ్య, వీడిని మెడపట్టి బయటికి గెంటు. లేదు లేదు, ఆగు. వీడికొక సవాల్. సవాలా? అవును, సరిగ్గా వారం రోజులు. ఈ వారం రోజుల్లో నా కూతురు పెళ్లి దేశంలోని అత్యంత ధనవంతుడితో చేసి చూపిస్తాను. అప్పుడు నువ్వు ఈ ఊరు విడిచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఒకవేళ నేను చేయలేకపోతే నా ఆస్తి మొత్తం రాసిచ్చి నా కూతుర్ని నీ చేతిలో పెడతాను. ఒప్పుకుంటావా? శివయ్య చిరునవ్వుతో, నీ ఆస్తి నాకక్కర్లేదు దొరా. కాని విధిని సవాలు చేస్తున్నావు కాబట్టి చూద్దాం. వారం రోజులేగా, ఈ అరుగు మీదే పడిగాపులుగాస్తాను. రామయ్య, వీణ్ణిక్కడే పడుండనివ్వు. నా వైభవం చూసి ఏడ్చి చావాలి వీడు. రంగనాథం భార్య పార్వతమ్మ, కూతురు లక్ష్మి గదిలో ఉన్నారు. లక్ష్మి తల వంచుకుని కూర్చునుంది. ఏవండి, అసలేం చేస్తున్నారు మీరు? ఆ వీధి బిచ్చగాడితో పందెం కాయడం ఏంటి మీరు? మన పరువేం కావాలంట? నువ్వు నోరు మూసుకొనుండు పార్వతి. వాడెవడో నా తలరాత గురించి మాట్లాడాడు. నా పౌరుషం మీద దెబ్బ కొట్టాడు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. కానీ శాస్త్రగారు చెప్పిన మాటలు. ఆ శాస్త్రికి చాదస్తం ఎక్కువైంది. ఇప్పుడే కబురు పంపాను. ఆ విజయనగరం జమీందారు కొడుకు గోపాలవర్మ ఉన్నాడుగా, వాడికి మన లక్ష్మి ఇస్తానని చెప్పి వర్తమానం పంపించారు. వాళ్ళెప్పటినుంచో అడుగుతున్నారు. లక్ష్మి మెల్లగా, నాన్నగారు, ఆ గోపాలవర్మ గారి గురించి ఊర్లో మంచి మాటలు వినపడడం లేదు.
ఆయనకి జూదం అలవాటు ఉందని తాగుతారని. షో నోర్మయ్, ఆడపిల్లవి, నీకేం తెలుసు? జమీందార్ అన్న తర్వాత చిన్న చిన్న సరదాలుంటాయి. ఆస్తుందా లేదా, అంతస్తుందా లేదా అదే ముఖ్యం. రేపే వాళ్ళు పెళ్లి చూపులకొస్తున్నారు. ఎల్లుండే ముహూర్తం. ఎల్లుండేనా? ఇంత హడావడిగానా? అవును, ఆ బైరాగి గాడి ముందే పెళ్లి జరిపించి వాణ్ణి అవమానించాలి. ఏర్పాట్లు మొదలుపెట్టు. గోపాలవర్మ, అతని తండ్రి రంగనాథం కూర్చొనున్నారు. లక్ష్మిని తీసుకొనొచ్చి కూర్చోబెట్టారు. గోపాలవర్మ ఒంటి నిండా నగలతో, కళ్ళల్లో ఒక రకమైన మత్తుతో ఉన్నాడు. రంగనాథం గారు, మీ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. మా వాడికి ఈడు జోడు బాగుంది. సంతోషం అండి. నాకు కావాల్సింది కూడా అదే. మరి కట్న కానుకల విషయం? గోపాలవర్మ మధ్యలో కల్పించుకుని, మామగారు, కట్నం సంగతి నాన్న చూసుకుంటారు. కాని ఆ పక్కన ఉన్న తోట, ఊరి చివర ఉన్న మీ బంగ్లా, అవి నా పేరునే రాస్తారా? రంగనాథం కాస్త ఇబ్బందిగా, అవి సరే, అల్లుడికివ్వటానికి నాకేం అభ్యంతరం? నాకు ఏకైక కూతురు గదా. అయితే ఇంకేం, తాంబూలాలు మార్చుకుందాం. రేపే పెళ్ళి. పార్వతమ్మ రంగనాథం చెవిలో, ఏవండి, పిల్లోడు మరి వ్యాపారం మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. కాస్త ఆరా తీస్తే పోలేదా? నువ్వు ఊరుకో పార్వతి. ఆ బిచ్చగాడు బయట గేటు దగ్గర కూర్చొని నవ్వుతున్నాడు. వాడి నవ్వాపాలంటే ఈ పెళ్లి జరగాలంతే. బయట గేటు దగ్గర శివయ్య కూర్చొనుంటాడు. రామయ్య వాడికి కాపల. శివయ్య తనలో తాను, అంతా మాయ, అంతా మాయ. బంగారు సంఖ్యలు వేసుకుని మురిసిపోతున్నాడీ జమీందారు. రాబోయే గండం చూడలేకపోతున్నాడు. ఏమయ్యా, ఏంటి గొనుగుతున్నావు? రేపే మా అమ్మాయి గారి పెళ్లి. నీ పందెం ఓడిపోతున్నావు. మూటముళ్ళే సర్దుకో. రేపటి రోజు ఇంకా రాలేదుగా రామయ్య. రానివ్వు చూద్దాం. ఇల్లంతా పందిరి వేశారు. బంధువులతో ఇల్లు కిటకిటలాడుతోంది. సన్నాయి మేళాలు మోగుతున్నాయి. రంగనాథం గారు పట్టుపంచలో మెరిసిపోతున్నారు. లక్ష్మి పెళ్లి కూతురిగా ముస్తాబాయి ఉంది. కాని ఆమె కళ్లల్లో నీళ్లు. రంగనాథం గర్వంగా, శాస్త్రి గారు, ముహూర్తానికి ఇంకా ఎంతసేపు ఉంది? ఇంకొక గడియుంది బాబుగారు. వరుణ్ణి పిలిపించండి. రామయ్య, వెళ్ళి గోపాలవర్మ గారిని, వారి బంధువులని సగౌరవంగా మండపానికి తీసుకురా. రామయ్య పరుగున వెళ్తాడు. 10 నిమిషాలు గడిచాయి. రామయ్య ఆయాసంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ముఖమంతా చెమట. బాబుగారు, బాబుగారు. ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావు? అల్లుడు గారు వస్తున్నారా? అయ్యో, మోసం జరిగింది బాబుగారు. విడిదింట్లో అల్లుడు గారు లేరు, వాళ్ళ నాన్న లేరు, వాళ్ళ సామాన్లు కూడా లేవు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నిజం బాబుగారు, ఇప్పుడే తెలిసింది. ఆ గోపాల్ వర్మ అసలు జమీందారు కొడుకు కాదంట. వాడొక గజ దొంగంట. నిన్న మనం ఇచ్చిన కట్న కానుకలు, నగలు, మీరు రాసిచ్చిన తోటపత్రాలు తీసుకొని రాత్రికి రాత్రే ఉడాయించారు. మండపంలో ఒక్కసారిగా నిశ్శబ్దం. పార్వతమ్మ అయ్యో అని కుప్పకూలిపోయింది. లక్ష్మి విగ్రహంలా నిల్చుంది. రంగనాథం గుండె పట్టుకుని, మోసం, దగ, ఊర్లో నా పరువు పోయింది. నలుగురిలో నవ్వుల పాలయ్యాను. రంగనాథం, ఇదేం పని? అసలు వాళ్ళెవరో కనుక్కోకుండానే పెళ్లి కొప్పుకుంటావా? అయినా ముహూర్తం దాటిపోతుంది. పెళ్లి పీటల మీద కూర్చున్న ఆడపిల్లకి పెళ్ళాగిపోతే అది అశౌచం కింద లెక్క. ఈ అమ్మాయిని ఇంకెవరు చేసుకుంటారు? బాబుగారు, విపరీతం జరిగిపోయింది. కానీ ముహూర్తం ముఖ్యం. కనీసం ఈ లగ్నంలో ఎవరినైనా చూసి తాళిగట్టిస్తే దోషమైనా పోతుంది. ఇప్పుడు ఈ నిమిషంలో వరుడంటే ఎక్కడి నుంచొస్తాడు? నా పరువు గంగలో కలిపావు కదరా దేవుడా. అప్పుడే బయట నుండి ఒక గొంతు వినిపించింది. నేనున్నాను దరా. అందరూ గుమ్మం వైపు చూశారు. శివయ్య చింపిరి గుడ్డలు వదిలేసి శుభ్రమైన ఉతికిన బట్ట కట్టుకుని విభూతి రేఖలతో ప్రశాంతంగా నిల్చునున్నాడు. నువ్వా? ఆగు, నా పతనాన్ని చూడ్డానికొచ్చావా? పతనం కాదు దొరా, పరివర్తన. నీ పందెం గుర్తుందిగా? నీ కూతురు పెళ్లి జరక్కపోతే నా చేతిలో పెడతానని మాటిచ్చావు. నేను పార్వతమ్మ లేచొచ్చి, ఏవండి, ఆలోచించకండి. ఇప్పటికే పరువు పోయింది. పెళ్లి ఆగిపోతే మన లక్ష్మి బతుకు అధోగతి పాలవుతుంది. ఆ దొంగ విధవ కన్నా ఈ శివయ్యే నయం. ఏదో దైవ కళ ఉంది ఆయన ముఖంలో. మాట నిలబెట్టుకోండి. అవును బాబుగారు, ఇంకో 5 నిమిషాలే ఉంది ముహూర్తం. గ్రహాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. కానివ్వండి.
రంగనాథం కన్నీళ్లతో, నా అహంకారమే నా కొంప ముంచింది. నా నోటి దురిసే నా కూతురిని ఈ బిచ్చగాడికి భార్యం చేసింది. సరే కానివ్వండి. పెళ్లి ముగిసింది. లక్ష్మి శివయ్య వెనకాల నడుచుకుంటూ ఊరి చివరున్న పాడుబడ్డు గుడిసె దగ్గరికి వెళ్లారు. లోపల చింపిరి చాప తప్ప ఇంకేమీ లేదు. లక్ష్మి లోపలికి అడుగు పెడుతూ, నా తలరాతలో ఏముందో నాకు తెలియదు, కాని నా తండ్రి మాట కోసం, ధర్మం కోసం నీ వెంట వచ్చాను. ఇక మీరే నాకు సర్వస్వం. శివయ్య నవ్వి, లక్ష్మి, నువ్వు జమీందారు కూతురివి. పట్టుపరుపుల మీద పడుకున్న దానికి ఈ నేల మీద నిద్రపట్టగలదా? భర్త ఎక్కడుంటే భార్యకు అదే స్వర్గమండి. మీరు బిచ్చగాడైనా మహారాజైనా నాకొక్కటే. మంచిది. అయితే అక్కడ ఆ మూల ఉన్న మట్టి కుండలో గంజింది. ఆకలేస్తే తాగు, నేనిప్పుడే వస్తాను. రోజులు గడుస్తున్నాయి. లక్ష్మి ఏ లోటు లేకుండా ఆ గుడిసెని శుభ్రం చేసి ముగ్గులు వేసి శివయ్య తెచ్చిన భిక్షతోనే తృప్తిగా బ్రతుకుతోంది. ఆమె ఓర్పును చూసి శివయ్య ముగ్ధుడయ్యాడు. రంగనాథం మాత్రం కూతుర్ని చూడలేక మంచం పట్టాడు. ఒకరోజు రాత్రి వర్షం జోరుగా కురుస్తోంది. రంగనాథం, పార్వతమ్మ ఉండబట్టలేక కూతుర్ని చూడ్డానికని గుడిసె దగ్గరికొచ్చారు. లోపల దీపం వెలుగుతోంది. రంగనాథం బయట నిల్చొని, పార్వతి, లోపలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. నా కూతురు ఎంత చిక్కిపోయిందో ఏమో. లోపల శివయ్య, లక్ష్మి మాట్లాడుకుంటున్నారు. అది విని రంగనాథం ఆగిపోయాడు. లక్ష్మి, ఈ నెల రోజులు నీ ఓర్పుని పరీక్షించాను. నీలాంటి గుణవంతురాలు దొరకటం నా అదృష్టం. ఇక ఈ నాటకం చాలు. నాటకమా? ఏమంటున్నారు? శివయ్య మూల ఉన్న ఒక పాత పెట్టెను తెరిచాడు. అందులో నుండి ఒక రాజముద్రిక, కొన్ని పత్రాలు తీశాడు. నేను పుట్టుకతో బిచ్చగాన్ని కాదు లక్ష్మి. కాశీలో వేదాలు చదువుకున్న పండితుణ్ణి. మా పూర్వీకులు ఈ ప్రాంతానికి దివాన్లుగా పనిచేశారు. అపారమైన సంపద ఉంది. కానీ మనిషికి డబ్బే ముఖ్యం కాదు, గుణం ముఖ్యమని నమ్మి ఇలా దేశాటన చేస్తూ సామాన్యుల్లా బతుకుతున్నాను. అహంకారం ఉన్న చోట నా విద్య గాని నా ధనం గాని చూపించను. లక్ష్మి ఆశ్చర్యంగా, నిజమా స్వామి? అవును. ఆ రోజు మీ నాన్నగారి అహంకారం చూసి ఆయనకి పాఠం నేర్పాలని, అలాగే నీ జాతకంలో ఉన్న దోషం పోవాలంటే ఒక నిరుపేద రూపంలో ఉన్నవాణ్ణి పెళ్లాడాలని తెలిసి ఈ వేషాన్ని కొనసాగించాను. ఇప్పుడు దోషం తీరిపోయింది. నీ తండ్రి అహంకారం కూడా దిగొచ్చింది. రంగనాథం, పార్వతమ్మ తలుపు తోసుకుని లోపలికొచ్చారు. రంగనాథం శివయ్య కాళ్ళ మీద పడి, అల్లుడు గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని సామాన్య బిచ్చగాడనుకున్నాను. కానీ మీరు మహానుభావులు, నా కళ్ళు తెరిపించారు. మావగారు, లేవండి. ఐశ్వర్యం శాశ్వతం కాదు, మనిషి ప్రవర్తనే శాశ్వతం. కూతురిని అత్తారింటికి పంపేటప్పుడు బంగారు పల్లకిలో పంపారా, నడుచుకుంటూ పంపారా అన్నది కాదు, ఎవరి చేతిలో పెట్టామన్నది ముఖ్యం. పార్వతమ్మ ఆనంద బాష్పాలతో, మా లక్ష్మి అదృష్టవంతురాలు నాయనా, మమ్మల్ని క్షమించు. క్షమించటానికి నేనేవన్న అత్తయ్య గారు, అంతా ఆ దైవ నిర్ణయం. పదండి, వర్షం ఎక్కువవుతుంది. ఈ రాత్రికే మనం భవంతికి వెళ్దాం. రేపటి నుంచి మా పూర్వీకుల ఆస్తిని పేదవారికి చదువు చెప్పించడానికి ఉపయోగిద్దాం. తప్పకుండా బాబు, తప్పకుండా. అందరూ కలిసి గుడిసె వదిలి భవంతి వైపు నడిచారు. వెనకాల వాన వెలిసింది. ఆకాశంలో నిండు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అలా రంగనాథం గారి అహంకారం అణిగింది. బిచ్చగాడిగా వచ్చిన శివయ్య నిజమైన ఐశ్వర్యవంతుడిగా మారి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. లక్ష్మీ ఓర్పు ఆమెకు దక్కాల్సిన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ కథలోని నీతి ఏంటంటే, ధనాన్ని చూసి విర్రవీగకూడదు, పేదరికాన్ని చూసి చిన్నచూపు చూడకూడదు. కాలం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో ఎవరికీ తెలియదు. వెంకటేశ్వరపురం అనే గ్రామంలో ఒకరోజు మతిస్థిమితం లేని పిచ్చివాడు ఊరి చివర చెత్తలో ఆకలి ఆకలి అంటూ ఓపిక లేక పడుకొనుంటాడు. అతని ముందు చాలామంది గ్రామస్తులు వెళ్తూ ఉంటారే కాని అతనిని ఎవ్వరూ పట్టించుకోరు. కొంత సమయం తర్వాత అటుగా ఒక ఋషి వెళ్తూ ఉంటాడు. ఆ పిచ్చివాణ్ణి చూస్తాడు. చూసి ఋషి అతనిని ఏం చేస్తాడో, అతని జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కథ చూడాల్సింది. ఇక కథలోకి వెళ్తే, ఒకరోజు వేకువజామున లక్ష్మి నిద్రలేచి మడి కట్టుకుని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి తులసి కోటకు పూజ చేస్తుంది. లక్ష్మికి దైవభక్తి ఎక్కువగా ఉండడంతో ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉంటుంది. శివయ్య వారింటి పక్కన ఉన్న భూమిలో ఖాళీ స్థలంలో కూరగాయల్ని పండిస్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు లక్ష్మి తన భర్త శివయ్యతో,
ఏమండి, కూరగాయలన్నీ కోతకొచ్చేసినాయి. కూరగాయలన్నీ కోసిస్తాను, మీరు వెళ్ళి గ్రామాలలో అమ్ముకురండి. అలాగే లక్ష్మి, నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇద్దరం కలిసి కూరగాయలు తెంపుదాం అంటూ కూరగాయలన్నీ కోసి ఒక బుట్టలో సర్దుతారు. ఏవండి, ఈ కూరగాయలను గ్రామాలలో అమ్మి వస్తూ ఇంటికి కావలసిన సామాగ్రి కొనుక్కురండి సరే అంటూ సైకిల్ తీసుకునొచ్చి సైకిల్ మీద బుట్ట పెట్టి సైకిల్ తొక్కుకుంటూ గ్రామంలోకి వెళ్తాడు. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు రావాలమ్మా, రావాలి అంటూ గ్రామాలలో తిరుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న గ్రామస్తులలో రాధ పక్కింటి పంకజంతో, శివన్న కూరగాయలు తెచ్చాడు, మనం తీసుకుందాం పదా, ఆలస్యమైతే మనకు మిగలవు. అవునక్క, మన కూడా ఆలస్యంగా వెళ్లడం వలన కూరగాయలు నా వరకు రాలేదు, ఇప్పుడైనా వెళ్ళి తీసుకుందాం పదా అంటూ ఇద్దరూ కలిసి వెళ్ళి శివయ్య దగ్గరకు కూరగాయలు తీసుకోవడానికని వెళ్తారు. అప్పుడు శివయ్యతో, అన్నా, వంకాయలు, బెండకాయలు, దోసకాయలు అరకిలో ఇవ్వన్నా, నాకు బీరకాయలు వంకాయలు ఇవ్వన్నా అలాగేనమ్మా అంటూ కూరగాయలిస్తాడు. అలా ఆ గ్రామస్తులందరూ కూరగాయలు తీసుకోగా సాయంత్రం వేళకు కూరగాయలన్నీ అయిపోతాయి. శివయ్య కిరాణా కొట్టు వద్దకు వెళ్లి ఇంట్లో కావలసిన సామాగ్రి తీసుకుని ఇంటికెళ్తాడు. అలా ప్రతిరోజు వ్యాపారం చేస్తూ ఉండగా కొంత డబ్బు జమ చేస్తారు. ఒకరోజు, ఏవండి, కూరగాయలు సాగు చేయడానికి పొలం దున్నడానికి ఒక ట్రాక్టర్ని కొనండి. అసలే ఇప్పుడు నాగలి, ఎడ్లు ఎక్కడా దొరకడం లేవు. అవును లక్ష్మి, నాకు కూడా నాగలితో దున్నాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నేను నీకు చెప్దాం అనుకుంటున్నాను, ఎంతలో నువ్వే నన్ను అడిగావు అంటూ శివయ్య పక్క గ్రామానికి వెళ్లి ట్రాక్టర్ కొనుక్కొస్తాడు. ఇలా కూరగాయల వ్యాపారం చేస్తూ ఇంతింత డబ్బు సంపాదించుకుంటారు. నలుగురిలో గౌరవంగా బ్రతుకుతూ ఉంటారు. అది తెలుసుకున్న శివయ్య చెల్లెలు మాధవి తన భర్తతో, ఏమండి, మా అన్నయ్య కష్టం చేసి ట్రాక్టర్ని కొనుక్కున్నాడు, కొంత డబ్బు వెనకేసుకుంటున్నాడు. ఇప్పుడు వారు ఏ కష్టం లేకుండా బ్రతుకుతున్నారు. మనం ఎలా అయినా ఆ ఆస్తిని దక్కించుకోవాలి. మనమెలా ఆస్తిని దక్కించుకోగలం మాధవి? వాళ్ళకి పిల్లలు కలిగితే ఆస్తి మొత్తం వాళ్ళకే దక్కుతుంది కదా. అందుకే అంటారండి, మీ తెలివి మీ మోకాల్లో ఉంది అని. ఆ పిల్లలు కలగకుండా మనం వెళ్ళి ఆస్తిని దక్కించుకోవాలి. మంచి ఆలోచన మాధవి, పద ఇప్పుడే మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటూ శివయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. శివయ్య వీరిని చూసి, అమ్మా మాధవి, బాగున్నారా? బావగారు, మీరు బాగున్నారా? ఏం బాగుంటామన్నయ్య, మీ బావకు ఆరోగ్యం బాగుండడం లేదు. 2 రోజులు మీ ఇంటి దగ్గరుండి వెళ్దామని వచ్చాము. మీ ఇల్లు మా ఇల్లు ఏంటమ్మా, ఇది మన ఇల్లు. నీకెన్ని రోజులు కావాలంటే మీరు అన్ని రోజుల పాటు ఇక్కడే ఉండొచ్చు. లక్ష్మి, మా చెల్లెలు వచ్చింది, ఏ లోటు లేకుండా వాళ్ళకి చూసుకోవాలి. అంతలో లక్ష్మి వచ్చి, మాధవి, బాగున్నావా? ఆ వదినా, బాగున్నావు. మాధవి, ఇంట్లోకి పదండి, విశ్రాంతి తీసుకుందరు, చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు కదా అంటూ ఇంట్లోకి వెళ్లారు. ఇలా అందరూ కలిసి సంతోషంగా ఉంటూ కొన్ని రోజులు గడుస్తూ ఉండగా మాధవి తన మనసులో, ఇదేంటి, వచ్చిన పని మర్చిపోయి వీరితో పాటు సంతోషంగా గడుపుతున్నాను అంటూ, నా పనికి మాలిన మొగుడు ఎక్కడికెళ్ళాడు అని అనుకుంటూ, ఏవయ్యా, ఎక్కడికెళ్ళావు? నీకు తిండుంటే పెళ్ళం అవసరమే ఉండదు, ఇలారా అని పిలుస్తుంది. రమేష్ మాధవి దగ్గరికి వస్తాడు. మనం వచ్చిన పనేంటి, నీ తిండి గోలేంటి? సరేలే గాని ఇప్పుడేమైందో చెప్పు. ఏదైనా ఆలోచించావా మీ అన్నయ్యని వదిని విడగొట్టడం గురించి? అదే ఆలోచిస్తున్నానండి అంటూ ఆరు బయటకొచ్చి చూడగా శివయ్య ఇంటి పక్కనున్న తన స్నేహితురాలితో మాట్లాడడం చూస్తుంది. మాధవి తన మనసులో, మంచి అవకాశం దొరికింది, ఇదే సరైంది. వదినా, వదినా, ఎక్కడున్నావు? వంటగదిలో ఉన్నాను. ఎప్పుడు వంటగదిలోనే ఉంటావా? బయట జరిగేవి ఏమన్నా చూస్తావా లేదా? ఏమైందమ్మా ఇప్పుడు? వదినా, మా అన్నయ్య కంటే నువ్వే నాకు చాలా ఇష్టం. అందుకే నీకు అన్యాయం జరగకూడదని చెబుతున్నాను. ఒకసారి బయటికి రా అంటూ లక్ష్మిని బయటికి తీసుకెళ్తుంది. అదిగా చూడు. చూసా, మీ అన్నయ్య తన స్నేహితురాలితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమైందమ్మా? అయ్యో వదిన, ఇంత అమాయకురాలివి కాబట్టే ఇంకా మీకు పిల్లలు కలగలేదు. వదినా, నిన్ను పెళ్లి చేసుకోకముందు తనని మా అన్నయ్య ప్రేమించాడు.
కాని వాళ్ళ ఇంట్లో వాళ్ళకిష్టం లేకపోవడంతో చేసేదేమీ లేక మా ఇంట్లో వాళ్ళ ఒత్తిడితో నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అవునా? నేను ప్రతిరోజు చూస్తూ ఉంటానమ్మా. ఒకసారి మీ అన్నయ్యని అడిగితే నా స్నేహితురాలని చెప్పాడు, కానీ ఇలా అని నాకెప్పుడు చెప్పలేదు. ఎందుకు చెబుతాడు? చాటుగా ప్రేమ వ్యవహారం నడుపుదామనుకుంటే. సరేలే వదిన, ఒక కంట కనిపెడుతూ ఉండు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మి మనసులో ఆ అనుమానం అనేది నాటుకుపోతుంది. అది చూసిన లక్ష్మి కోపంతో పుట్టింటికెళ్ళిపోతుంది. అన్నయ్య, వదిన వాళ్ళ పుట్టింటికెళ్ళిపోయింది. ఈ ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మగారి పేరు మీద రాస్తేనే వదిన మనతో ఉంటుందంట, లేకపోతే ఉండదంట అన్నయ్య. ఆ మాటలు విన్న శివయ్యకి కోపం వచ్చి రాకపోతే వదిలే అంటూ గదిలోకి వెళ్తాడు. మాధవి, రమేష్లు చాలా సంతోషిస్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు మాధవి ఆస్తి పేపర్లు తెప్పించి మద్యం మత్తులో ఉన్న శివయ్యతో సంతకం చేయించుకుంటుంది. కొన్ని రోజులకి మాధవి తన భర్తతో తన గదిలో, ఏవండి చూసారా, చిన్న అబద్ధంతో మా అన్నయ్య వదినని ఎలా విడగొట్టానో. ఆస్తి కాగితాల మీద సంతకం కూడా పెట్టించేశాను. అది ఈ మాధవి అంటే అవునే, నేనేదో అనుకున్నాను. నువ్వు చాలా ముదిరే అని అనుకుంటూ ఉండగా గోడచాటు నుండి శివయ్య ఇదంతా వింటాడు. ఆ మాటలు విని శివయ్య గుండె పగిలేలా ఏడుస్తాడు. ఏడ్చి ఏడ్చి పిచ్చివాడ్లా తయారవుతాడు. పిచ్చివాడవడంతో మాధవి శివయ్యను ఇంట్లో నుండి వెళ్ళగొడుతుంది. రోడ్డు మీద చెత్తలో ఎవరైనా ఏమైనా పెడితే తిని బతుకుతూ ఉంటాడు. ఒకరోజు అటుగా వెళ్తున్న ఋషి పిచ్చివాడిని చూసి చెత్తలో పడుకున్న పిచ్చివాడి దగ్గరికి ఋషి వెళ్ళి, అయ్యో, ఎవరో మతిస్థిమితం లేనివాడిలా ఉన్నాడే అనుకుంటూ ఉండగా ఆ పిచ్చివాడు ఆకలి ఆకలి అంటూ ఉంటాడు. అది గమనించిన ఋషి వాణ్ణి కూర్చోబెట్టి తన దగ్గరున్న ఒక పండు, జామ పండునిస్తాడు. అలా ఆ పండివ్వడంతో ఆతృతిగా గాభరాగా ఆ పండు తీసుకుని తింటూ ఉంటాడు. అలా తింటూ ఉండగా ఋషి ఆ వ్యక్తి నుదుటిపైన ఒక తేజస్సును గమనించి, ఈ వ్యక్తి పుట్టు మతిస్థిమితం కలవాడు కాదు. ఏదో జరగటం వల్ల మధ్యలో ఇలా మతిస్థిమితం అనేది వ్యాపించింది. దీనికి గల కారణమేంటో నేను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ముందితన్ని మనిషిగా మార్చాలి అనుకుని ఋషి ఆ వ్యక్తితో, నాయనా, ఆకలిగా ఉందా? ఇంకో పండు కావాలా? మతిస్థిమితం లేని ఆ పిచ్చివాడు, నాకింకో పండు కావాలి. ఇంకో పండు ఇస్తారా మీరు? హో, ఒక్క పండేంటి, చాలా పళ్ళున్నాయి. నేను చెప్పిన చోటికి నాతో పాటు వస్తావా? నీకెన్ని పళ్ళు కావాలంటే అన్నీ ఇస్తాను. వస్తాను, కానీ నన్ను అక్కడ తీసుకెళ్ళి కొట్టకూడదు. ఎందుకంటే చాలామంది ఇలాగే అన్నం పెడతానని తీసుకెళ్ళి రాళ్లతో కొట్టారు. అందుకే అలా అడుగుతున్నాను. అలాంటిది ఏమీ ఉండదు, పద అంటూ ఆ పిచ్చాడిని అడవిలోకి తీసుకుని వెళ్తాడు. అడవిలోకి వెళ్ళగా, నాయనా, ఇక్కడ కూర్చో. కూర్చుంటే పళ్ళిస్తావా? ఇస్తా, కానీ నేను చెప్పినట్టు వింటే నీకు పండిస్తాను, లేకపోతే ఇవ్వను. వింటాను. ఏం చేయాలి? కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అనాలి. అలా అన్నావంటే నీకు కావాల్సిన పండ్లిస్తాను. కానీ నేను చెప్పేంతవరకు నువ్వు కళ్ళు తెరవద్దు. బాగా గుర్తుపెట్టుకో. నేను కళ్ళు మూసుకున్నాక నువ్వు నన్ను కొడతావు. నువ్వు పళ్ళివ్వో, నేను మూసుకోను అంటూ మారం చేస్తూ ఉంటాడు. సరే, ముందు పండిస్తాను, తిన్నాక కళ్ళు మూసుకుంటావా? ఇవ్వు అనగా ఋషి ఇంకో పండిస్తాడు. ఆ పండుని తింటాడు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటావా? మూసుకుంటాను. కళ్ళు మూసుకోవాలి, కానీ నేను చెప్పేంతవరకు నువ్వు కళ్ళు తెరవకూడదు. అలాగే అంటూ కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని అంటూ ఉంటాడు. అలా ఆ పిచ్చివాడు కొన్ని గంటల పాటు ధ్యానం చెయ్యగా ఋషి తన పక్కనున్న చెంబులో గంగాజలాన్ని తీసి ఆ పిచ్చివాడి మీద చల్లుతాడు. కొంత సమయానికి పిచ్చివాడు ఒళ్ళు పులకరించి పిచ్చివాడు ప్రశాంతంగా కళ్ళు తెరుస్తాడు. తెరిచాక ఋషి భగవంతుని గురించి తెలియచేస్తాడు. తరువాత వ్యక్తులతో ఎలా ఉండాలో చెప్తాడు. అలా అన్నింటినీ బోధించి మనిషిలాగా తీర్చిదిద్దుతాడు. స్వామి, నేనేంటి ఈ అడవిలో ఉన్నాను? మీరేంటి నా ఎదురుగా ఉన్నారు? నా అవతారం ఏంటి ఇలా ఉంది? ఏంటి నేను పిచ్చివాళ్ళ ఉన్నాను అని అనక, అవునాయనా, నేనే నీకు మంచి ధ్యానాన్ని ప్రసాదించాను.
నీ భార్య చేసిన పూజల వల్లే ఆ పరమశివుడు నా కంట నిన్ను పడేలా చేశాడు. ఇప్పుడు చెప్పు నాయనా, అసలేం జరిగింది? ఇలా పిచ్చివాడివవటానికి గల కారణమేంటి? అనగా తాను జరిగిందంతా ఋషికి చెబుతాడు. అదంతా విని ఋషి ఎంతో బాధతో, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. సరే, నీ భార్య దగ్గరికి వెళ్ళు, జరిగిందంతా చెప్పు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీ దగ్గరికి వస్తాయి అని ఋషి దీవించి పంపిస్తాడు. ఇక మరుసటి రోజు లక్ష్మి ఇంటికి శివయ్య వెళ్తాడు. లక్ష్మి శివయ్యను తలుచుకుంటూ గదిలో కూర్చుని ఉంటుంది. అది చూసిన శివయ్య లక్ష్మి దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెబుతాడు. పదలక్ష్మి, మన వనవాసాన్ని విడిచి మనం ఇంటికి వెళ్దాం. మీరు నా కోసం వచ్చారు, అదే చాలు. ఆస్తంటారా? ఏవండి, కక్కిన కూటికి కుక్కలు ఆశపడతాయి. మనల్ని మోసం చేసి మీ చెల్లెలు మాధవి ఆస్తి రాయించుకుంది. మళ్ళీ మనం ఆ తప్పు చేయకూడదండి. వారే సంతోషంగా ఉండని. మీరంతకంటే గొప్పవారండి. దాన్నంతా 10 అంతలు సంపాదించగలరు అంటూ శివయ్యకు ధైర్యమిచ్చి చిన్న నది ఒడ్డున గుడిసెగా ఏర్పాటు చేసుకుని అందులో ఉంటూ జీవనం సాగిస్తూ ఉంటారు.